కేరళ భగవతి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్యా ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంభోగ వశీకరణం చేయబడను. ఎటువంటి సమస్యలకైనా 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడను. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా 100% చేయబడను. గురూజీ పండిత్ రమణాచారి. సెల్ నంబర్ 9113881062. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారు మరో 2 రోజుల్లో అతిపెద్ద 5 ముఖ్యమైన గుడ్ న్యూస్లు వినబోతున్నారు. వాళ్ళ జీవితంలో అతిపెద్ద చేంజ్ అనేది రాబోతుంది. అయితే ఆ 5 పెద్ద గుడ్ న్యూస్లేంటి, అలాగే కోట్ల ఖజానా ఎలా లభించబోతుంది అనే అంశాలతో పాటుగా ఈ రాశి వారి జాతకం అనేది ఏ విధంగా ఉండబోతుంది, ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్లే మీ ఎదుగుదల అనేది ఆగిపోతుంది. వీళ్ల వల్లే మీరు చేయాలి అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయలేకపోతారు. ఎందుకంటే మీరు మా వాళ్ళు, నా వాళ్ళు అనుకునే వాళ్ళే మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతి ఒక్క దుఃఖానికి, బాధకి వాళ్లే కారణమవుతారు. అయితే ఇక్కడ నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతుంది. చాలా మంచి గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు. వాటికి చెక్ పెట్టేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు మంచి రోజులు మొదలవబోతున్నాయి. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ విషయమైనా సరే, ఎటువంటి మాటలైనా సరే మీతో అన్నా మీరు మాత్రం తొందరపడకండి. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయాల్లోకి ఎంటర్ అయిపోయే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. మీరు చేసే పనులు కూడా పక్కన పెట్టేసి మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలోకి ఎంటర్ అవుతారు. అంతేకాదు వాళ్ళ పనుల్లో సహాయం చేయటం అనేది ఎక్కువగా చేస్తారు. అలా చేయటం వల్ల మీరు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఇక మీకు ప్రేమ, డబ్బు, చదువు, అలాగే మనశ్శాంతి, ఇటువంటి ప్రతి ఒక్కటి చాలా మంచిగా ఉండబోతుంది. కానీ మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో గానీ లేదా జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు కూడా మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా మీ ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం, అలాగే మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్క దానికి చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దానికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి. ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే కొత్త అవకాశాలు కూడా మీకొస్తాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదని చెప్పి బాధపడకూడదు. ప్రతి ఒక్క మనిషి దగ్గర డబ్బు అనేది వస్తుంది. కానీ డబ్బు అనేది నిలకడగా ఉండదు. దానికి కారణం లక్ష్మీదేవి చంచల స్వభావంతో ఉంటుంది కదా, తనకు నచ్చిన చోట ఉంటుంది. మనిషి పరంగా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అలవాటు, గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలి. అలా కాకుండా మనం నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు కానీ ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ నిలకడగా ఉండదు. కాబట్టి డబ్బులనేవి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఇష్టం వచ్చినట్లు వ్యర్థమైన ఖర్చులు మాత్రం చేయకండి. ఇక చదువుకునే వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి అవకాశాలనేవి వస్తాయి. ఎవరైతే హైయర్ స్టడీస్ చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా మంచి అవకాశాలనేవి వస్తాయి. అలాగే చదువుకునే వాళ్ళందరికీ వాళ్ళు ఎలా అయితే కష్టపడ్డారో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫలితం కూడా దక్కుతుంది. ఇక ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని మీరు మీ మైండ్లో ఎంతో ఎక్కువగా స్ట్రగుల్ అయ్యారు. మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు. అంటే ప్రశాంతతను కోల్పోయారు. ఇకపై మీకు ఇటువంటి పరిస్థితి మారబోతుంది. కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగా ఉంటుంది. మీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలనేవి ఉండవు. చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు బాగా లీడ్ చేస్తారు. అయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. మొట్టమొదటిగా మీరు గ్రూప్ డిస్కషన్స్ వచ్చినప్పుడు గానీ, లేదంటే ఎక్కడైనా ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు గానీ, మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లో ఖచ్చితమైన మాటలు మాట్లాడి మీరు అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి గ్రూప్ డిస్కషన్స్లో మాత్రం ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలి. ఇక మీకు 3 శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి, మీ చుట్టుపక్కల ఉన్నవాళ్లే, మీకు తెలిసిన వాళ్లే. ఆ 3 శత్రువులు ఎవరు, అలాగే వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులను చెడగొడుతున్నారో కూడా తెలుసుకుందాం. రాబోయే 24 గంటల్లో శత్రునాశనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది.
అలాగే వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టగలుగుతారు, వాళ్ళ లక్షణాలేంటి అనే అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. అంటే వాళ్ళు ఎక్కువ శాతంగా మీకు కీడు చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఎంతసేపటికి మీకేదో ఒకటి జరగాలని, మీరు చేసే పనులు అవ్వకుండా ఆగిపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. దాంతోపాటు కొన్ని చిన్న చిన్న తంత్రమంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేక ఏ విధంగా అయినా మీ నుంచి ప్రతి ఒక్కటి మీకు దూరం చేయాలి, అలాగే మీ పని ఏదీ కూడా పూర్తి కాకూడదు అనే ఆలోచనతోనే వాళ్ళు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ శాతంగా నిమ్మపండు లేదంటే పచ్చిమిర్చి మీద మంత్రం ప్రయోగించి మీ ఇంటి చుట్టుపక్కల వేస్తుంటారు. లేదా మీరు వెళ్లే దారిలో మీకు ఎక్కడో ఒక చోట అది తగలాలని చెప్పేసి వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇటువంటి పనులు కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. అలాగే మీకు ఏదో ఒక విధంగా చెడు చేద్దామని వాళ్ళు సాయశక్తులా ప్రయత్నం చేస్తారు. ఆ సమయాన్ని మంచి పనులకు కేటాయించుకోవటం మానేసి మీ నాశనాన్ని కోరుతుంటారు. మీరు చాలాసార్లు నేను ఈ పని చేశాను, ఆ పని అయిపోతుంది అనే సమయంలో కూడా మీకు చాలా పనులు ఆగిపోతూ వచ్చాయి. దానికి కారణం ఇవే అన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఆ ముగ్గురు ఎవరు, అసలు వారి పేర్లు దేంతో మొదలవుతాయంటే వాళ్ళ పేర్లు స్టార్ట్ అయ్యే లెటర్స్ వచ్చి PRT అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు కావచ్చు. అలాగే మీ స్నేహితుల్లో కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, ఆ పేర్లుండే వాళ్ళని ఖచ్చితంగా మీరు దూరం పెట్టండి. వాళ్ళకి మీ మనసులో ఉన్న ఎటువంటి విషయాన్ని కూడా చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారి నుంచి జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మీకు మంచి అనేది జరుగుతుంది. ఇక మీకు రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మనకి జరుగుతుంది. ఇక కంప్లీట్ గా దేవుడి మీద భారం అనేది పెట్టండి. ఆ దేవుడు మంచి అనేది చేస్తాడు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడూ కూడా వదిలిపెట్టొద్దు. ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి మంచి అవకాశాలు, అలాగే వాళ్ళ పేర్ల మీద మీరు తీసుకునే ఏ విషయమైనా సరే బాగా కలిసొస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలనేవి వస్తాయి. పెళ్లి సంబంధం చూసే వాళ్ళకి చాలా మంచి సంబంధాలు అనేవి వస్తాయి. ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. దీంతో పాటు మీ హెల్త్ గురించి కూడా కాస్త కేర్ తీసుకోండి. ఇక మీరు అనవసరమైన వస్తువులు కొనటం అనేది చేయకుండా డబ్బుని ఆదా చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. అయితే మరో 2 రోజుల్లో మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. మీ అదృష్టాన్ని పరీక్షించుకునే రోజనే చెప్పుకోవాలి. మీరు అపర ధనవంతులు కావటానికి భగవంతుడు మీకు అవకాశాన్నిచ్చాడు. ఖచ్చితంగా ఈ పని చేయండి. ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతి సాధించగలరు. రావి చెట్టు మహిమ గురించి తెలియని వ్యక్తి కూడా ఉండరు. రావి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా కూడా మనం భావిస్తుంటాం. అలాగే మహాశివుడికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి చెట్టు ఈ రావి చెట్టు. మరి దీని మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి. మీరు ఈ ఒక్క చిన్న పని ద్వారా మీరు అపర ధనవంతులు కావటానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. మీరు ఇల్లంతా శుభ్రపరుచుకొని చక్కగా తలంటు స్నానం చేసి ఒక గ్లాసులో పాలు తీసుకొని వెళ్లి ఇంటి దగ్గరలో కావచ్చు, ఆలయంలో కావచ్చు, రావి చెట్టు ఎక్కడైతే ఉందో ఆ చెట్టు మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నాయో ఆ సమస్యలను కూడా తీరిపోవాలని, డబ్బు సమస్యల నుంచి విముక్తి కలగాలని, ఆర్థిక పరిస్థితుల ప్రభావాల కారణంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో, ఒక తల్లి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీరు కష్టాలు చెప్పుకుంటారో అదే విధంగా మీరు మనసులోని కష్టాలను కూడా చెప్పుకొని మీ కష్టాలు తీర్చమని భగవంతుణ్ణి వేడుకొని ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. చెట్టు మొదట్లో నేతితో దీపాన్ని వెలిగించిన తరువాత మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయటం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అలాగే ఆకలితో బాధపడే వారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి దానాలు, దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఆర్థికంగా పురోగతి కోసం, వృత్తి ఉద్యోగాల్లో మీరు అనుకూల ఫలితాలు పొందటం కోసం ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి. చక్కటి ఫలితాలు కలుగుతాయి. గోమాత సంరక్షణ కోసం ఆర్థిక సహాయం చేయండి. ఇంకా మరిన్ని శుభ ఫలితాలను అందుకుంటారు. ఇక వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.